ఒక మంచి కవి మనువాదాన్ని భుజాల మీద ఎత్తుకొని ఊరేగిన ఒక మంచి కవికి శ్రద్ధాంజలి. నిజానికి ఆయన కోసం అంటే మాట్లాడడము పెద్ద మనిషి భావాలు వేరు, నా భావజాలం వేరు. అయినప్పటికీ కూడా ఒక సంఘటన మీకు గుర్తు చేయాల్సిన అవసరం ఉంది. 2006లో ఈ పెద్ద మనిషి నా మీద కేసు పెట్టిండు, కొట్టియాలని చూసిండు. 2006లో మైబాద్ పోలీస్ స్టేషన్లో చేసినప్పటికి కూడా నేను వ్యక్తిగతంగా కోపం ఉన్నప్పుడు కూడా ఆయన సాహిత్యం, ఆయన భావజాలంలో ఆయన రాసిన సాహిత్యం గొప్పది. దాన్ని మనం అంటే ఒక కవిగా నేను అది చేస్తున్నాను. ఆ తరువాత మా ఇద్దరికి పెద్దగా 2006లో గొడవ తర్వాత ఎక్కడ మేమిద్దరం కలిసినా ఆయనకు కనీసం అంటే నాకేంటంటే నాకు ఎవరి మీద కోపం ఉండదు, ద్వేషం ఉండదు, కుట్ర పగ అనేది ఉండదు. నన్ను చూసిందంటే ప్రత్యక్ష సాక్షి అందే భాస్కర్ చాలా సందర్భాల్లో చూసిండు. ఆయనతో కలిసి బలవంతంగా తీసుకుపోయి ఇట్లా ఫోటో తీపిస్తే ఫోటో డిలీట్ చేయించిండు, నేను ఉండకూడదు అని చెప్పి. నువ్వు అంబేద్కర్ ఇష్టవు, నువ్వు అంబేద్కర్ కోసం రాస్తావు, అంబేద్కర్ కోసము. ఆయన అసలు ఎప్పుడు కూడా అయిష్టతతో మాట్లాడేటోడు, అది నాకు నచ్చపోయేది. మా ఇద్దరి మధ్య ఆ విధంగా అంటే మాట్లాడడానికి ఇష్టము లేకున్నా ఒక కవిగా మాట్లాడాలని చెప్పి నేను కవిగా నేను ఆయనను గౌరవిస్తూ ఆయన కోసం ఒక సందర్భం అంటే ఒక పాటను నా వంతుగా 4 అక్షరాలను ఆయన కోసం ఇవ్వాలని మనస్ఫూర్తిగా అనుకొని వీడికి ఎట్లాగో అంజన్న పిలిచిండు. అంజన్న కోసమన్నా నేను ఒక పాట వినిపించాలనే ఉద్దేశంతో రావడం జరిగింది. నీ పాట ప్రజల గుండెల్లో పదిలంగుంటదే, నీ పాట ప్రజల గుండెల్లో పదిలంగా ఉంటదే, ప్రకృతిలో పల్లవయ్యి పరిడవిల్లుతుంటదే. నీ పాట ప్రజల గుండెల్లో పదిలంగా ఉంటదే, ప్రకృతిలో పల్లవయ్యి పరిడవిల్లుతుంటదే. తెలంగాణ నేలమ్మకు నుదుటి తిలకమైనదే, తరతరాల చరిత పుటల ఎదన వెలుగుతుంటదే, తరతరాల చరిత పుటల ఎదన వెలుగుతుంటదే. మనిషిగా మరణించినావే అన్నా మా అందశ్రీ, మనిషిగా మరణించినావే అన్నా మా అందశ్రీ, మరణం లేని పాటవై జీవిస్తవే. నీ పాట ప్రజల గుండెల్లో పదిలంగా ఉంటదే, ప్రకృతిలో పల్లవయ్యి పరిడవిల్లుతుంటదే, ప్రకృతిలో పల్లవయ్యి పరిడవిల్లుతుంటదే. పశులను గాస్తూ పాట నాడి పట్టుకున్నవు, పక్షుల రాగాలను గొంతునెత్తుకున్నవు, పల్లెల్లో పేద ప్రజల బతుకు తెలుసుకున్నవు, బాధను పల్లవిగా అల్ల నేర్చుకున్నవు. బడిలో చదువుకోని ఓ నిరక్షరాసుడా, బడిలో చదువుకోని ఓ నిరక్షరాసుడా, అక్షర రాశి వేసిన కవి పుత్రుడా. నీ పాట ప్రజల గుండెల్లో పదిలంగా ఉంటదే, ప్రకృతిలో పల్లవయ్యి పరిడవిల్లుతుంటదే, ప్రకృతిలో పల్లవయ్యి పరిడవిల్లుతుంటదే. మానవ జీవన గమనపు తీరును గమనించినవు, మనిషిలో మాయమైన మనుషుత్వం వెతికినవు. మానవ జీవన గమనపు తీరును గమనించినవు, మనిషిలో మాయమైన మానవతను వెతికినవు. ప్రకృతి తత్వాన్ని ఒడిసి పట్టుకున్నవు, పంచభూతాలను నీలో కలుపుకున్నవు. విశ్వమానవుడుగా చెప్పుకున్న సాహసి, విశ్వమానవుడుగా చాటుకున్న సాహసి,
తాత్విక చింతనతో సాగిన ఓ సాహసి నీ పాట ప్రజల గుండెల్లో పదిలంగా ఉంటదే ప్రకృతిలో పల్లవై పరిడవిల్లుతుంటదే తెలంగాణ నేలమ్మకు నుదుట తిలకమైనదే తరతరాల చరిత పుటల ఎదన వెలుగుతుంటదే మనిషిగా మరణించిన అన్నావో అందశ్రీ మనిషిగా మరణించిన అన్నావో అందశ్రీ మరణం లేని పాటవై జీవిస్తవే మరణం లేని పాటవై జీవిస్తవే మరణము లేని పాటగా జీవిస్తవే. అవకాశం కల్పించిన న్యూస్ అడ్డా ఛానల్ మిత్రులకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ అన్న.